హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే పెట్ యానిమల్స్ గురించి స్టోర్కి వెళ్ళానండి ఈరోజు. ఆ స్టోర్లో ఉండే ఏమేమి దొరుకుతాయి, ఒక యానిమల్ని పెంచడానికి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా పెంచాలి, ఎంత కాస్ట్లో దొరుకుతాయి అనే పూర్తి వివరాలు వీడియో చేసి పెట్టాను. ఇది ఎక్కడ అంటే మనకు మూసాపేట ఉంది కదా, అక్కడండి, మూసాపేట దగ్గర అనమాట. దీని ఫోన్ నెంబరు మొత్తం డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళకు మీరు ఫోన్ చేసి అడిగితే కనుక అన్ని వివరాలు చెప్తారనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. మీకు యానిమల్స్ మామూలుగా 20-25కి దొరికే డాగ్స్ కూడా ఇక్కడ వచ్చేసేసి మీకు 15,000 13,000లోనే దొరుకుతాయి అనమాట. ప్లస్ వీళ్ళు చాలా సర్వీసెస్ ఇస్తున్నారండి. మీరు మీ డాగ్ కనుక వ్యాక్సిన్ వేయించి ఇస్తారు, ఎప్పుడెప్పుడు ఏ వ్యాక్సిన్ వేయించాలి, దీనికి కావాల్సినవన్నీ కూడా ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ వాటిని ఎప్పుడు ఎంత కేర్గా చూసుకోవాలనే అన్నీ మీకు డీటెయిల్స్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కానీ వీళ్ళు చాలా రోజుల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారంట. వీళ్ళకు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. ప్లస్ ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నారండి. మీరు గనక ఒక్కసారి ఈ షాప్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా పెట్టుకున్నారంటే అండి, అంత నీట్గా ఉన్నాయి. ప్లస్ వీళ్ళు డాగును కూడా ఒక చిన్న బాబుని, మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎంత కేర్గా చూస్తామో అంత కేర్గా చూస్తున్నారండి. దానికోసం ఒక సెలూన్ ఉంది, వాటికి సంబంధించిన ప్రతి ఐటెము ఉందన్నమాట. మీరు ఇది లేదేమో అని చెప్పి అనుకోవడానికే లేదు. డాగ్స్కి ఫిష్లు, ఇందులో బర్డ్స్ ఉన్నాయి, అన్ని రకాల డాగ్స్ దొరుకుతాయంటండి. వీళ్ళవి మన దగ్గర ఇక్కడ శంషాబాద్ దగ్గర వీళ్ళకు ఓన్గా ఉందంటండి. వీళ్ళ దగ్గర ప్రతి డాగు కూడా మొత్తం సర్టిఫికెట్ ఉంటుందంట, వ్యాక్సిన్ వేయించిన సర్టిఫికెట్. కానీ మీరు ఆ డాగుకి మదర్ని ఫాదర్ని చూపించమన్నా కానీ ఆ డాగ్ వాళ్ళ మదర్ని ఫాదర్ని కూడా మనకు చూపిస్తారంట. మీకు అస్సలు సందేహపడాల్సిన అవసరమే లేదండి. వీళ్ళ దగ్గర మీరు డాగుని తీసుకుంటే అంత బాగుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను వెళ్ళి చూశాను కదా, అస్సలు నాకు నాలెడ్జే లేదండి డాగుల గురించి కానీ ఈ యానిమల్స్ గురించి కానీ. వీటిని గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే అండి, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ స్టోర్ చూసిన తర్వాత కూడా అనిపించింది, మన చిన్న పిల్లలు ఉంటే ఎట్లా అంత కేర్ తీసుకుంటున్నారు. వీళ్ళ డాగుల్ని కానీ వాటిని కానీ చూసేది కానీ ఎత్తుకునే విధానం కానీ వాటికి పెట్టేది కానీ, అంటే అట్లీస్ట్ చూడడం అనేది మనకు అర్థమైపోయింది కదా. ఒక బిజినెస్ లాగా ఏమి చేయట్లేదండి వాళ్ళు. ఏంటంటే వాళ్ళు దానిపైన ఫ్యాషన్తోనే చేస్తున్నారు అనిపించింది నాకు. కొంతమంది మనము కొన్ని చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి కొన్ని షాప్స్కి వెళ్తున్నాను, చూస్తున్నాను కదా. నాకు అప్పుడు అర్థమైందనమాట, అంటే వాళ్ళు బిజినెస్లా చేస్తున్నారా, లేకపోతే ప్యాషన్తో చేస్తున్నారా, లేకపోతే మనీ కోసం చేస్తున్నారా అనేది మనకు తెలిసిపోతుంది యాక్చువల్లీ మనం వెళ్ళినప్పుడు చూసినప్పుడు. కానీ వీళ్ళైతే ప్యూర్లీ అండి సర్వీసు ప్లస్ ఫ్యాషన్తోనే చేస్తున్నారని నాకు చాలా బాగా అనిపించింది అనమాట. వీళ్ళు మాట్లాడే విధానం కానీ, డాగును చూసే విధానం కానీ, పట్టుకునే విధానం కానీ, వాటి గురించి నేను అక్కడ ఉన్నప్పుడే కస్టమర్స్తో మాట్లాడే విధానం కానీ, డాగుకున్న ప్రాబ్లం ఏంటి, వాటిని ఎట్లా చూసుకోవాలనేది ఎంత ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అంత ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ ఈ స్టోర్లో మాత్రం అన్నీ అండి, అసలు నాకు డాగుకు ఇన్ని ఉంటాయా అనిపించింది అనమాట. వాటి బట్టలు, వాటి మెడిసిన్స్, ఫుడ్ కూడా మనం ఏంటంటే ఏ డాగుకి ఏ ఫుడ్ పెట్టాలి, ఎంత పెట్టాలి ఏంటి అనేది కూడా వివరంగా చెప్తున్నారండి వీళ్ళైతే. అన్ని డీటెయిల్స్ అండి. మీకు ఇది దొరకదు అనేసి అలా డీటెయిల్సే లేవండి. కానీ డాగును పెంచటం కానీ, డాగుని కానీ ఒక యానిమల్ని మనం ఇంటికి తీసుకొచ్చుకోవడం కూడా అది ఒక అదృష్టం అండి. ఆ అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ డాగును మనం తెచ్చుకోగలుగుతాం. మనం అందరం అనుకుంటాం సరేలే తెచ్చేసుకుందాము, పెట్టుకుందాము, చేద్దాము అని. కానీ అది జరగదు. దానికి కూడా ఒక టైం ఉంటుంది. మనకు అది ఎప్పుడు రావాలని ఉంటే అప్పుడే వస్తుంది. అట్లాగే అది అదృష్టం అండి. మనము పెంచడము చేయడము అనేది కూడా ఒక మంచి అదృష్టం అని నాకు అనిపిస్తుంది. అసలు నాకు అక్కడ చూసిన తర్వాత ఆ నీట్నెస్ కానీ, అసలు ఇంత కూడా స్మెల్ రావట్లేదండి. ఒక డాగుని కానీ, ఒక యానిమల్, ఇప్పుడు ఫిష్లు కానీ ఈ బర్డ్స్ని కానీ స్మెల్ నీట్నెస్ లేకుండా ఇట్లా ఉంటుంది కదా, అలా లేదండి. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. వాటిని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటున్నారు. అవి టాయిలెట్ కానీ, వాటి పాటీ కానీ అన్నీ కూడా చాలా చాలా చాలా
చాలా నీట్గా ఉందండి. వాటి ఫుడ్ గురించి కానీ ఎంత కేర్ తీసుకున్నారు. అక్కడ ఉట్టిగా అమ్మడానికి పెట్టాం కదా అని చెప్పేసి అస్సలు అనుకోవట్లేదండి. వాటి కోంబింగ్ చేసేదైతే ఎంత నీట్గా కోంబ్ చేశారో అండి. నేను ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది చాలా లాంగ్ అయిపోయిందండి. మీకు అట్లీస్ట్ వీటికి రకరకాల ఐటమ్స్ అండి. బ్రష్లు ఉన్నాయి, పౌడర్ ఉంది, క్రీమ్స్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్ ఉందండి. హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, రకరకాల బట్టలండి. మనలాగే అనమాట. వాటికి కూడా ఎన్ని రకాల బట్టలు, ఎన్ని రకాల యాక్సెసరీస్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. నాకు ఇక్కడ ఒకటి చూశానండి, క్యాట్కి కూడా సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం క్యాట్ని సేల్ చేస్తారో లేదో నాకు తెలియదు. వాటివైతే చాలా ఉన్నాయండి ఫుడ్ సంబంధించినవి. ర్యాబిట్లకు, ప్రతి యానిమల్కి సంబంధించినవన్నీ మీరు పెంచుకోవాలనుకుంటే ఏ యానిమల్ని పెంచుకున్నా దానికి సంబంధించిన ఫుడ్డు, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీకు వీళ్ళైతే డాగు, ఫిష్లు, బర్డ్స్ అయితే అక్కడే ఉన్నాయన్నమాట. మీకు నచ్చింది తెచ్చిస్తారు. మీరు బై ఛాన్స్ లేదు నాకు ఆ బ్రీడ్ కావాలి అని మీరు ఒకవేళ అడిగారనుకోండి, అది కూడా తీసుకొచ్చిస్తారండి. నాకైతే అసలు ఫస్ట్ చూసినప్పుడు అయితే చాలా అంటే ఇట్లా అనిపించింది. నేను నార్మల్ క్యాజువల్గా వెళ్ళాను. అసలు అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్కి షార్ట్ తీద్దామని వెళ్ళానండి. నేను ఎట్లాగా ప్రోటీన్ బాడీ కోసం తీసాను అలా తీద్దామనే వెళ్ళా. కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, వాటి మీద ఉన్న ప్యాషన్ అవన్నీ చూసిన తర్వాత లేదు ఫుల్ వీడియో చేయాలి, మనం అందరికీ ఇలాంటి విషయం మనం అందరికీ చెప్పాలి అనేసి నాకు అనిపించింది. ప్లస్ అక్కడ ఉండే డాగ్స్ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయండి. ఫస్ట్ టైం మనం వెళ్ళినా కానీ అవి రావడం కానీ ఎంత హెల్దీగా కూడా ఉన్నాయండి. ప్రతి డాగు చాలా హెల్దీగా ఉన్నాయండి. అవి చాలా చిన్నవే అంట, కానీ ఎంత హెల్దీగా ఉన్నాయంటే అంత హెల్దీగా ఉన్నాయి. వాళ్ళు అదే అంటున్నారు, ఫుడ్ మేడం వాటిని మెయింటైన్ చేయటం, వాటికి మినిమం మెయింటైన్ చేయాలి మీరు, చేస్తేనే అవి హెల్దీగా ఉంటాయి. అవి హెల్దీగా ఉండే వరకు కూడా మేము సర్వీస్ ఇస్తూ ఉంటాం. లైఫ్ లాంగ్ ఇమ్మన్నా కానీ లైఫ్ లాంగ్ సర్వీసింగ్ ఇస్తాం మేము. కానీ చూసుకోవాలి, వాళ్ళు మంచిగా చూసుకుంటాం అనుకున్నప్పుడే మీరు డాగును కొనుక్కోండి అని. ఇంత బాగా అంటే మీరు వాళ్ళకి మనీ వచ్చేస్తాయి కదా అన్నట్టు వాళ్ళు ఏమనుకోవట్లేదు. మీరు చూసుకోగలుగుతాము, వాటిని కేర్ చేయగలుగుతాం, మినిమం పెట్టగలుగుతాము, చేస్తాము అన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే అన్నీ పిచ్చి పిచ్చిగా మనకు అవి వస్తాయి ఇవి అవి అట్లా ఏం లేదండి. చాలా వరకు మినిమంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మినిమం ఇంత పెట్టాల్సి వస్తుంది. కొంతమంది అయితే అలా చెప్పరు, కానీ వీళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. నాకైతే వీటికి సంబంధించినవన్నీ కాస్మెటిక్స్ ఇవన్నీ చూస్తే ఇన్ని వాడాలా అనిపిస్తుంది. కానీ వాటికి వాడితేనే అవి హెల్తీగా ఉంటాయి. హెల్తీగా ఉంటే మనకు కూడా వాటిని చూసినప్పుడు ఒకలాంటి ఫీల్ అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. నేను కొన్ని అంటే నాకు చాలా మనసుకి ఇట్లా చాలా బాగా అనిపించింది ఆ డాగుని చూసినప్పుడు. కానీ వాటికి ఇంతగానం కేర్ తీసుకొని కానీ పెంచే వాళ్ళందరూ చాలా లక్కీ అండి. వాటిని ఒక్కొక్క చిన్న పిల్లోడిని చూసినట్టే అండి. మన చంటి పిల్లల్ని ఎలా చూస్తామో అలాగే చూడాలి, అలాగే మెయింటైన్ చేయాలి, అంతే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అప్పుడే వాటికి కూడా ఎంత ప్రేమ ఉంటుందండి అసలుకి. నాకు అవి చూసినప్పుడు చాలా అనిపించింది. వాటికి వీళ్ళ పట్ల ఎంత ప్రేమ ఉంది అసలుకి, అవి ఎంత బాగా రియాక్ట్ అవుతున్నాయి మనం చెప్పే వాటికి, చేసే వాటికి అని. చాలా బాగున్నాయండి. వీటికి కావాల్సినవి అప్పుడప్పుడు ట్రీట్స్ కూడా ఉంటాయంట వీటికి కావాల్సినవి. ఇప్పుడు చాక్లెట్ లాగా మనం మంచి పని చేస్తే ఎట్లా చాక్లెట్ ఉంటే అట్లా స్నాక్స్ టైం ఉంటుందంట, లంచ్ టైం ఉంటుందంట. వీటికి లంచ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్, స్నాక్స్కి సంబంధించిన ఐటమ్స్, వీటికి రకరకాల బెల్ట్లు అండి. ఫుడ్ తినే గిన్నెలు కూడా ఎన్ని రకాల గిన్నెలు అండి వీటికి. అసలు ఎంత అంటే అంత. అసలుకి నాకు నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, మన ఇంట్లో చిన్నపిల్లోడు ఉంటే ఎట్లాగా ఉంటామో సేమ్ నాకు అదే ఫీలింగ్ వచ్చిందండి ఇవన్నీ చూస్తే. మీరందరూ ఇవి చూస్తున్నప్పుడు మీకు అంటే కొన్నన్నా అట్లీస్ట్ మీకు తెలుస్తాయి కదా, మీరు అట్లీస్ట్ వెళ్ళండి స్టోర్కు. ఫస్ట్ అయితే మీరు కష్టం అనుకోకుండా ఒక్కసారి వెళ్ళండి. వెళ్తే ఫస్ట్ అయితే మీరు కొనుక్కునేటప్పుడు మాత్రం నాకు అనిపించింది ఫస్ట్ ఇలాంటివన్నీ ఇలాంటి మంచి షాప్స్కి వెళ్ళి మీరు ఫస్ట్ అంతా ఎంక్వైరీ చేసుకోండి. చేసుకున్న తర్వాతే కొనుక్కోండి. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నీ ఈ 2 స్టేట్స్లో మేడం మనకంటే తక్కువ రేటుకి ఏ బ్రీడు ఇవ్వరు.
మనమే తక్కువ రేటుకి ఇస్తున్నాం. మనకన్నా తక్కువ రేటు ఇచ్చారనుకోండి మీరు కొనుక్కోవచ్చు, కాదనట్లేదు. కానీ అందులో ఉండేవి ఏంటి, దాంట్లో ఉండే లోటుపాట్లన్నీ చూడండి. ఆ డాగుల్లో కూడా ఉంటాయి, మీరు కనిపెట్టలేకపోవచ్చు. అవి వాటి గురించి బాగా తెలిసిన వాళ్ళే కనిపెట్టగలుగుతారు. కొత్తగా వచ్చే వాళ్ళు అలాగే మోసపోతున్నారు. చూడండి, ఆ బ్రీడ్ కరెక్ట్గా చూడండి. అవి ఏంటంటే వేరే వేరేగా ఉన్నాయనుకోండి, వాటికి ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని బ్రీడ్స్ అస్సలు ఏమన్నా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయంట. వీళ్ళ దగ్గర దొరికేవన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయంటండి, ఎవ్వరికి హామ్ చెయ్యవంట. చాలా అంటే కలిసిపోయేలాగే ఉంటాయంట. మీరు అపార్ట్మెంట్స్లో వాళ్ళు పెంచుకోవాలన్నా కానీ ఇవి చక్కగా కలిసిపోయి ఉంటాయి. అలానే అంటే వాటికి అంటే అలా ప్రాబ్లం ఉంటేనే, వేరే వేరేగా ఉంటే ప్రాబ్లం ఉన్న వాటినే అట్లా తక్కువకి ఇస్తారు మేడం. మేము జెన్యూన్గా వాటి మదర్ ఫాదర్ ఎవరో చూపించి జెన్యూన్గా అమ్ముతున్నాము. ఇది మేము మనీ కోసం కానే కాదు, ఇది ప్యాషన్ కోసమే చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించిందండి, వాళ్ళు ప్యాషన్ కోసమే చేస్తున్నారు. లేకపోతే ఇది అసలుకి ఇది చాలా కష్టం అండి చూడటానికి. ఏదో అరే అంతే కదా అనిపిస్తుంది. మనం ఒక్క డాగుని పెంచడానికి ఎంత అంటే పెంచే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఒక డాగుని పెంచడానికి వాళ్ళు కూడా ఒక చిన్న పిల్లోళ్ళలాగే, మీరు ఒక బాబుని పెంచడానికి ఒక నైట్ చిన్నప్పుడు సేమ్ అలాగే అండి. వీళ్ళంత ప్యాషన్ ఉండబట్టే ఇవి చేస్తున్నారు. ఇన్ని యాక్సెసరీసు, ఇన్ని రకాల అసలు అన్ని ఐటమ్. ఒక సూపర్ మార్కెట్ అండి, పెట్ యానిమల్స్ కోసం ఉండే సూపర్ మార్కెట్లో మనకి ఇప్పుడు మామూలు సూపర్ మార్కెట్లో ఎట్లా అన్ని ఐటమ్స్ దొరుకుతాయో అట్లా దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. మీకు ఇది కాకుండా ఇంకేం కావాలన్నా కానీ వాళ్ళు తెప్పిస్తారనమాట. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటాయంట స్టోర్లో, వేరే దగ్గర ఉందంట, ఇంకో బ్రాంచ్లో అయినా ఉంటాయి. మేము వేరే వాళ్ళ దగ్గర నేను తెప్పించేదే కాదు, మా దగ్గరే ఉంటాయి. మీకు అసలు అలాంటి అపోహలు ఏమి ఉండొద్దు. మా దగ్గర తీసుకున్న బ్రీడ్ లైఫ్ లాంగ్ మేము వాటికి సర్వీస్ చేస్తాము. వాటికి ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఫస్ట్ ఉంటాము అని చెప్పేసి ఫోన్లో కూడా మేము అవైలబిలిటీలో ఉంటాం. వాటికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేయొచ్చు, నేను మాట్లాడతాను అని చెప్తున్నారు. కానీ మీకు ఇవి చూడండి, వాటికి సంబంధించిన ఆల్మోస్ట్ మనం చూసుంటాం. వీటిని యాక్సెసరీస్ గురించి మీకేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకున్నా. ఇది ఫిష్ పౌడర్ ఫుడ్ అని చెప్పి ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి కదా అనేసి నాకు అనిపించి నేను అందుకనే వాటి గురించి చెప్పట్లేదు. వాటికి సంబంధించినవి ఇవి ఫిష్ ఎక్వేరియం అండి. ఎక్వేరియం కూడా చాలా ఉన్నాయండి. ఎక్వేరియంలో వాళ్ళే ఎక్వేరియం మొత్తం మీకు సైజెస్ చెప్పారనుకోండి, మొత్తం డిజైన్ చేసి ఇస్తారనమాట. దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం వాళ్ళ దగ్గర ఉందండి. మనకు ఎక్వేరియంలో ఓన్లీ ఫిషెస్ ఏమేం కావాలి, ఏ ఫిషెస్ వేస్తే బెటరు అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం కావాలి అనుకుంటే వాళ్ళకి చెప్పామనుకోండి, ఈ బడ్జెట్లో అండి, ఇంత సైజెస్లో కావాలి, ఇవి ఉండాలి, మనకు ఏమేం కావాలనుకుంటున్నామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామనుకో, వాళ్ళే నీట్గా ప్రిపేర్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఆన్ ది స్పాట్లోనే చేసిస్తున్నారు. మీకు ఒక రోజు టైం తీసుకొని అలా ఏం లేదు, ఆన్ ది స్పాట్లోనే నీట్గా అన్నీ మనకి ఏమేం కావాలో అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి. ఫిషెస్ కూడా కొన్ని ఫిషెస్ అయితే బయట పెట్టారనమాట, చిన్న చిన్న వాటిలో వేసి అవి ఫైట్ చేస్తాయి అని చెప్పేసి అనేసి పెట్టారనమాట. ఎంత బాగున్నాయండి ఆ ఫిష్లు అయితే. వాటి కలర్ కానీ వాటిని చూస్తే కానీ ఎంత బాగా అనిపించినాయో అండి. వీళ్ళు మెయింటైన్ చేయడం వల్లే ఇవి ఇంత జాగ్రత్తగా మెయిన్లీ మెయింటెనెన్స్ అండి. ఏ షాప్కి వెళ్ళినా వెళ్ళినా మనం అంటాం చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారని, ఆ వర్డ్ వీళ్ళకి సెట్ అవుతుంది అనిపించింది నాకు. కానీ నీట్నెస్ కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా నాకు అనిపించింది, నా ఒపీనియన్ చెప్తున్నా, ఒక్కసారి వీళ్ళని విజిట్ చేయండి. మీరు కొనుక్కున్న ఒకసారి విజిట్ చేస్తే ఒకసారి మీకు మంచి ఐడియా వస్తుంది. దెన్ ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. నేను అదే అంటున్నాను, మీరు ఒకవేళ తీసుకోవాలన్నా తీసుకోవద్దు అనిపించిన, నాకే అనిపించిందంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత బిజీగా ఉంటాను, అరే తీసుకుంటే బాగుండు, ఏముంది అసలు పెద్దగా ఏం లేదు, హాయిగా హ్యాపీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంది అవి హెల్దీగా కూడా ఉన్నాయండి. హెల్దీగా ఉండబట్టే మనకు అట్రాక్ట్ అనిపిస్తున్నాయి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అవి ఒక 6 months మెయింటైన్ చేయాలి అన్నారు. వాళ్ళు ఏం జీవితకాలం మెయింటైన్ చేయాలి అనట్లేదు. ఒక 6 months మీరు కొంచెం కష్టం అనుకోకుండా ఇవన్నీ మేము చెప్పేవన్నీ మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా అవి హెల్దీగా ఇంతకంటే కూడా బాగుంటాయి మేడం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.
అదే అంటున్నాను, మీరు గట్టిగా కొంచెం టైం చేసుకోండి, ఒక్కసారి వెళ్ళండి. మీరు ఫస్ట్ అయితే ఎంతోసేపు పట్టదండి, ఒక 20-25 మినిట్స్ వాళ్ళతో కూర్చొని మీరు మాట్లాడి, మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎంత మీకు ఏ డాగ్ కావాలి ఏంటి వాటి మెయింటెనెన్స్ అంతా ఎంతో వివరంగా ఎంతో ఓపికగా చెప్తున్నారండి. వాటికి సెలూన్ కూడా ఉందన్నమాట, ఇది గ్రూమింగ్ అనమాట, ఇది వాటి సెలూను, కటింగ్ కానీ అలాంటివన్నీ కూడా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే మాత్రం. అందుకని మీరు ఖచ్చితంగా వెళ్తారనేసి నేను అనుకుంటున్నాను. వెళ్ళండి, ఒకసారి చూడండి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. నెక్స్ట్ వీడియోలో వాటిని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి, వాటి ప్రికాషన్స్ ఏంటి, అవి ఎలా అని ఎంత కాస్ట్లో వస్తాయి అని చెప్పేది వాళ్ళే చెప్పారు మనకు. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫస్ట్ అంటే వీటి గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అన్నీ తెలిస్తే వాళ్ళు చెప్పేది పెడదాం. మనకు వీడియోలోనే చెప్తున్నారు. మీరు కావాలి అనుకుంటే కనుక వాళ్ళు ఫోన్లోనే మాట్లాడేసిస్తే వాళ్ళు మన ఇంటికి పంపిస్తారంట. మీరు ఏ బ్రీడ్ కావాలనుకుంటున్నారో దాని పేరు చెప్పారనుకోండి, వాళ్ళు మన ఇంటికే తీసుకొచ్చి ఇస్తారంట. మీరు ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా మీరు కనుక గట్టిగా ట్రై అదే మీకు కావాలి గట్టిగా అని మీరు ఫిక్స్ అయితే వీళ్ళతో వీడియో కాల్ మాట్లాడి తీసుకోవచ్చు. వీళ్ళే మన ఇంటికి తెచ్చిస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఫోన్ చేయొచ్చు. మొత్తం అన్ని వివరాలు కూడా నేను ముందు పెట్టా కదా వాళ్ళ ఫోన్ నెంబర్స్, అందులో ఫోన్ నెంబర్ ఉన్నాయి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ ఫోన్ నెంబర్స్ పెడతాను. మీరు మాట్లాడి మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో అక్కడ సారే మీకు వివరంగా ఇంకా చెప్పారు. వాటి ప్రైజెస్ కూడా చెప్పారు. డాగ్ ఎంత ప్రైజ్లో వస్తుంది ఏంటి, వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేసి మొత్తం ఇంకా నాకన్నా బాగా నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. అందుకని చెప్పి మీరు ఈ వీడియోని చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా వాళ్ళవన్నీ డీటెయిల్స్ కాదు, సార్ మాట్లాడినవన్నీ కూడా మీరు విందురు. డాగ్స్ కూడా చూపిస్తాను నేను, వాటన్నిటి వివరాలు కూడా మీరు మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా డాగుని కొనుక్కోవాలనుకుంటున్నా, ఫిష్ ఎక్వేరియం పెట్టుకోవాలనుకుంటున్నా, బర్డ్స్ని తీసుకోవాలనుకుంటున్నా, ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మంచి షాప్కి వెళ్తారు, మంచి హెల్దీ డాగ్ను వాళ్ళు కూడా తీసుకుంటారు కదా.